హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అడామ్స్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. అడామ్స్ నుంచి నేను చాలా వెహికల్స్ పెట్టాను ఆల్రెడీ. సాతి కూడా మన దగ్గర మనం 2 వీడియోస్ పెట్టామన్నమాట. 2 సక్సెస్ఫుల్గా వెళ్ళాయి అనమాట. లగేజ్ వెహికల్స్లో మనకు యాక్చువల్గా లగేజ్ వెహికల్స్ అనగానే చాలా తక్కువ కంపెనీలు ఉంటాయన్నమాట. ఒకటి కోమాకి, లేదా ఇప్పుడు కొత్తగా వాళ్ళు సూపర్ ఈకో అని, ఇవి 2 మాత్రమే ఉన్నాయన్నమాట. అడామ్స్లో ఎప్పటి నుంచో ఉంది. మీరు చాలా మందికి వీడియో పెట్టినప్పుడు దాని కింద మెసేజ్ పెడుతుంటారు, వీళ్ళు సర్వీస్ లేదని, షోరూమ్లు లేవని, ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇవన్నీ ఏం లేదండి. 3 ఏళ్ళగా వీళ్ళు ఈ షోరూమ్ని రన్ చేస్తున్నారు. 3 ఏళ్ళగా వాళ్ళేం షోరూమ్ ఎత్తేలేదు, సర్వీస్ అంతా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. వెహికల్స్ కూడా వాళ్ళకి సేల్స్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి కూడా. కాబట్టి ఏ ఇబ్బంది లేదండి దీంట్లో. ఇంకా ఈ వెహికల్ గురించి తెలుసుకుందాం. ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత వరకు వెయిట్ తీసుకెళ్ళిపోవచ్చు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా లుక్స్ చూడండి. ఆడమ్ నుంచి సాతి ప్లస్ అనమాట. ఇది అడామ్స్ నుంచి. మీకు లుక్స్ అయితే ముందు ఎలా ఉందో చూడండి. ఒక లగేజ్ వెహికల్ చాలా హెవీగా ఉందండి. మీరు యాక్చువల్గా కొమాకిలో చూసింటారు. తర్వాత దీంట్లో కూడా చూడండి ఎంత బాగుందనేది. లగేజ్ పరంగా ఏదైనా వ్యాపారస్తులకి అలాంటి వాళ్ళకైతే చాలా సూపర్గా పనికొస్తుంది. ముందర కూడా మీకు ఒక స్ట్రాంగ్ ఇది టబ్ అయితే వచ్చేసింది అనమాట. దాంట్లో కూడా మీరు ఎంత అయినా సరుకు దాంట్లో పెట్టుకోవచ్చు. స్ట్రాంగ్గానే ఉంది. అలాగే మనకు డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు. 12 ఇంచెస్ టైర్ కూడా వచ్చేసింది. టైర్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు వచ్చింది అయితే కనుక. బాగా హైట్గా బాగా ఇచ్చారనమాట. అలాగే హెవీ గేజ్ వెహికల్ అండి ఇది. మీకు దీంట్లో చూసుకుంటే ఫీచర్స్ అన్ని పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. అడామ్స్ సాతి ప్లస్ మీకు ఎక్కడైనా చూడండి, మొత్తం మీరు పెద్ద వెహికల్ అనమాట ఇది. యాక్చువల్గా కుషన్ కూడా బ్యాక్ సైడ్ బాగుంది, కూర్చోడానికి అయితే చాలా కంఫర్ట్గా కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇంకా కీస్లో చూసుకుంటే మనకు యాంటీ థెఫ్ట్ అలారం కానీ, అలాగే కీలెస్ ఎంట్రీ కానీ, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. 2 కీస్ అయితే వస్తాయి. అలాగే మనకు 2 కీస్ ఎంట్రీ కూడా, దీంట్లో కీలెస్ కూడా మనం ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే మనకి ఇమారిగా TFT డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. దీంట్లోనే మనకు ఓడోమీటర్, స్పీడోమీటర్ అన్నీ, మనకు బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ ఎంత ఉంది, ఛార్జింగ్, అవన్నీ తెలుసుకోవచ్చు. ఏ మోడ్లో ఉంది అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. 3 మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ అవన్నీ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది. అలాగే పార్కింగ్ మోడ్ ఉంది. మనకు అన్నీ కూడా దీంట్లో ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు అనమాట. ప్రతి ఒక్క ఫీచరు మనకు ఇచ్చాడని చెప్పచ్చు. అలాగే మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మనకు లైట్స్, ఇండికేటర్స్, హజార్డ్ స్విచ్, రివర్స్ మోడ్, ప్రతి ఒక్క ఆప్షన్ దీంట్లో వచ్చేసేదండి. హజార్డ్ స్విచ్ కూడా మీరు గమనించవచ్చు. మనకు 4 పక్కల ఇండికేటర్స్ అయితే వెలుగుతాయన్నమాట. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 4 పక్కల మనకు ఇండికేటర్స్ అయితే ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదైనా మనం క్రాస్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కార్స్కి ఉండేవి, ఇప్పుడు ఈ స్కూటర్స్లో కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఇంకా దీంట్లో మోటార్ చూసుకుంటే మనకు 1500 వాట్స్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి. దీనివలన స్ట్రాంగ్గా లగేజ్ని అయితే లాగగలుగుతుంది. ఇంచుమించు 1/2 టన్ 500 kgs వరకు కూడా ఇది వెహికల్ లాగుతుందనమాట. ఛార్జింగ్ టైం అయితే 4 to 5 hours ఛార్జింగ్ టైం పడుతుందండి. బ్యాటరీ చూసుకుంటే మనకు 60 volts 72 Ah వరకు బ్యాటరీ అయితే వస్తుందండి. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు 52 Ah చేసి ఉన్నారు. 72 Ah వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ వివరాలన్నీ మీకు క్లైమాక్స్లో చెప్తాను. టైర్స్ చూసుకోండి. మీకు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకుంటే అన్ని 12 ఇంచెస్ టైర్స్, అలాగే క్రోమ్ ఫినిష్తో చాలా సూపర్గా వచ్చింది. చూడడానికి కూడా మీకు మంచి లుక్ ఉంది. అలాగే టైర్ కూడా చాలా స్ట్రాంగ్గా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ మీరు లగేజ్ పెట్టుకునే ప్లేస్ చూడండి ఎంత ఉందని. సైడ్లో మీకు కావాలంటే ఏదైనా సెట్టింగ్ చేసుకొని లోపల సైడ్లో ఇట్లా మనం బార్ మారిగా పెంచుకున్నా కూడా దానిలో లగేజ్ వేసి వేసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా మీకు లారీలకు వచ్చే సస్పెన్షన్ అయితే ఇచ్చేసాడండి. మామూలుగా సైడ్లో ఇట్లా 2 స్కూటర్లకు వచ్చే విధంగా కాకుండా వీళ్ళు మంచి సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా చూడండి, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ అయితే వచ్చింది. డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు 2 డిస్క్ బ్రేక్లేనండి. కాబట్టి మీకు ఫుల్ అండ్ ఫుల్ డిస్క్ బ్రేక్. అలాగే మడ్గార్డ్ కూడా మెటల్ మడ్గార్డ్ అయితే దీంట్లో రావడం జరిగింది. మొత్తం మీకు ఈ కాలు పెట్టుకునేది కూడా చూడండి మెటల్తోనే చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట. వ్యాపారస్తులకి చాలా సూపర్గా ఉంటుంది వెహికల్ అయితే. మీకు ఛార్జింగ్ కూడా 4 to 5 hours ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. అలాగే మనకు మోటార్ చూసుకుంటే మనకు 1500 వాట్స్ మోటార్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చింది. లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. మ్యాక్స్ స్పీడ్ చూసుకుంటే మనకు 45 kilometers మ్యాక్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది మనకు వచ్చిన స్టోరేజ్ ఆప్షన్ మాదిరిగా మనకు సీట్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లోనే MCB కూడా మనకి ఇక్కడే దీంట్లోనే వచ్చేస్తుందండి.
ఇంకా అలాగే రైడింగ్ మోడ్స్ చూసుకుంటే ఎక్కువ పవర్ స్పోర్ట్ రైడింగ్ మోడ్స్ అయితే వస్తాయి. వీల్ బేస్ మనకు 3250 mm అంటే 3250 mm అయితే వస్తుంది. నెట్ వెయిట్ చూసుకుంటే ఇది 140 kgs నెట్ వెయిట్ అయితే వస్తుందండి. దీని మ్యాట్ కూడా ఫ్లోర్ మ్యాట్ కూడా మనకు వీళ్ళు ఆల్రెడీ దీంట్లోనే ఇవ్వడం జరిగింది. మనం దాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అక్కడే బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా ఆడనే ఉంటుందండి. మనకు లోపల నుంచి ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని తీసేస్తే మనకు ఆ బ్యాటరీ అనేది కనబడుతుంది అనమాట. ఈ విధంగా బ్యాటరీ కూడా మనకు కాళ్ళ దగ్గరనే బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. మంచి ఫీచర్స్ ఉండే వెహికల్ అని చెప్పచ్చండి. మీరు ఒక షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్తే మీకే అర్థమవుతుంది. అన్నీ కూడా దీంట్లో మనకు యాంటీ థెఫ్ట్ కానీ, 3 స్పీడ్ మోటార్ కానీ, హెడ్ లైట్ ఫంక్షన్ కూడా మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. మీటర్ కూడా డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కానీ, పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, ఈ విధంగా అల్యూమినియం అలాయ్తో ఫ్రంట్ ఆర్మ్ అన్నీ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వెహికల్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది అది ఎంత బాగుందనేది. షోరూమ్ వెళ్ళండి. ఈ షోరూమ్ చూసుకుంటే తిరుపతి రేణిగుంట పోయే రూట్లో ఆటోనగర్ దగ్గర అయితే మీకు ఈ షోరూమ్ వస్తుందండి. ఇంకా నా అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ప్రైస్ వివరాలన్నీ దీంట్లోనే మాట్లాడుకుందాం. సర్వీస్ సెంటర్ కూడా మీరు చూడొచ్చు. లోపల మీకు అన్ని స్పేర్ పార్ట్స్ వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయండి. మీకు వెహికల్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. మీకు అప్పటికప్పుడే సర్వీస్ అయితే చేయిస్తారు. అలాగే మీకు ఏదైనా మేజర్గా ఏదైనా ఇష్యూ ఉంటే కనుక వాళ్ళు టైం తీసుకొని దాన్ని రెడీ చేసి ఇస్తారనమాట. అన్ని వెహికల్స్ ఇక్కడ సర్వీస్ జరుగుతున్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు. సర్వీస్ గురించి చెప్పండి బ్రదర్. సార్ మా సర్వీసింగ్ అయితే ఏ బండికి అయినా సరే ఫుల్ సర్వీసింగ్ చేసేదాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తాం సార్. మన వెహికల్ కానీ అదర్ ఎలక్ట్రిక్ ఏ వెహికల్ అయినా కూడా ట్యాక్స్ సిరీస్ కానీ, మనకి మిర్రర్స్ కానీ, స్టాండ్స్ కానీ, ఎనీథింగ్ డూమ్స్ అన్నీ, డిస్ప్లేస్ కానీ అన్నీ కానీ ఎనీథింగ్ మనం మ్యాక్సిమం మీకు బండి త్వరగా ఇచ్చేదానికి మేము ట్రై చేసి ఇచ్చేస్తాం సార్. లేట్ అయితే ఇచ్చాం. ఓకే, మీకు అన్ని స్పేర్స్ అవైలబుల్ ఉన్నాయి? అన్ని మ్యాక్సిమం అన్ని చెప్పించాం. ఓకే, ఏదైనా 1 day లోపల ఇచ్చేస్తారు. ఒకవేళ మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఇష్యూ వస్తే వారంటీ కింద అది కంపెనీకి పంపిస్తాం. హైదరాబాద్ నుంచి లేట్ అవ్వచ్చు, కానీ మా దగ్గర నుండి ఏ స్పేర్స్ పోయినా మేము ఇక్కడే మీకు వితిన్ 24 hours. మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా లేట్ అవుతుంది. మిగతా అన్ని నార్మల్ మీరు ఇక్కడే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని కాస్ట్ వివరం మాట్లాడుకుంటే మీకు ఇది చూడండి. ఈ బ్యాటరీ పెద్ద బ్యాటరీ అనమాట. యాక్చువల్గా ఈ బ్యాటరీ వచ్చి మనకు 72 Ah బ్యాటరీ అయితే వస్తుందండి, పెద్ద బ్యాటరీ. ఈ బ్యాటరీ మీకు బిగించుకోవాలనుకుంటే మీరు మామూలుగా దీని కాస్ట్ వచ్చి 1,45,000 అండి. ఎక్స్ట్రా బ్యాటరీతో అయితే కనుక మనకు 25,000 రూపాయలు అయితే బ్యాటరీ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. అంటే 1,45,000తో పాటు మీకు ఒక 25,000 ఎక్స్ట్రా ఇచ్చేసారంటే మీకు 72 Ah బ్యాటరీ వేసి ఇచ్చేస్తారనమాట. దానివల్ల మనకు 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి మనకు ఉండే బ్యాటరీతో అయితే మనకు 120 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఇది 25 to 45 కిలోమీటర్స్ స్పీడే కాబట్టి మీకు ఈజీగా 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే చూసుకుంటే మీకు బెస్ట్ అనమాట. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా బ్యాటరీతోనే తీసుకోండి, మీకు బెస్ట్ అని వస్తుందన్నమాట. ఎందుకంటే 25,000 మళ్ళీ మనం తనిగా బ్యాటరీ కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే బ్యాటరీ తీసుకున్నారంటే కనుక ఇప్పుడు ఈ బ్యాటరీని ఎక్స్చేంజ్ చేసుకుంటే అంటే మీకు ఆ ముందుండే 52 Ah బ్యాటరీ తీసేసి మీకు 72 Ah బ్యాటరీ వేస్తారు. ఈ బ్యాటరీ వేయడం వల్ల మనకు 25,000లోనే పోతుంది. ఒకవేళ మీరు బ్యాటరీ వాడుతూ తర్వాత మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవాలనేటప్పుడు ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. మీరు ఆలోచించుకొని మీరు ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఇది బెస్ట్ అని చెప్తాను నాకు తెలిసి. అలాగే ఇందులో వారంటీ విషయానికి వస్తే మనకు 3 years కంప్లీట్ వారంటీ వస్తుందండి. మోటార్కు మనకు 3 years వస్తుంది, బ్యాటరీకి 3 years వస్తుంది, అలాగే కంట్రోలర్ కూడా మీకు 3 years వస్తుంది అనమాట. కాబట్టి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు వాడుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుని 1.5 yearలోనే మీకు మీ డబ్బు అయితే మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మీ వెహికల్ అయితే చాలా సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. ప్లస్ మీకు ఫుల్ లగేజ్ అనమాట, బాగా గేజ్ ఉంది. అలాగే టైర్స్ వీళ్ళు మంచి టైర్స్ అయితే తీసుకొచ్చారు. టైర్స్ లుక్ కూడా బాగుందన్నమాట. అన్నీ కూడా మనకు దీంట్లో బాగుంది. లగేజ్ కూడా మనం ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే సైడ్లో కావాలన్నా మనం ఏదైనా ఇట్లా సైడ్కి బిగించుకునే దానికి కూడా వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. మనం ఏదైనా లగేజ్ పెట్టుకొని పోవాలి లోపలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. పాల బిజినెస్ కానీ, వ్యాపారం, రైస్ బిజినెస్లు కానీ, కూరగాయలకు కానీ, ఏ దానికైనా కూడా ఇది చాలా బాగుంటుంది. అలాగే మీకు సర్వీస్ గురించి ఇబ్బంది లేదు. సర్వీస్ ఇక్కడ ధారాళంగా సర్వీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్నీ కూడా మీకు ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. షోరూమ్ ఉంటుందా లేదా అనే డౌట్లు అన్నీ ఏం పెట్టుకోవద్దండి. వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారనమాట. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన పనిలా. వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది ఈ వెహికల్ ఎలా ఉంది అనేది. మీరు చూసి వచ్చి చెక్ చేసుకొని తర్వాతనే తీసుకోండి. నేను చెప్పానని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది వెహికల్ ఎలా ఉంది అనేది.
చూసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.